మందిని పొట్టను పెట్టుకున్నారు. సింహాచలంలో గోడ కూలిపోయి చనిపోయారు. ఏంటిది? విపత్తులు ఎలా ఉంటుందంటే వీళ్ళ అధికారం వస్తే అయితే అతివృష్టి లేదా అనావృష్టి. ప్రకృతి విలయం ఎప్పుడూ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కానీ చూసుకుంటే 2014 నుంచి 19 మధ్యలో 7 తుఫాన్లు చేశారు. ఈ 7 తుఫాన్లో 30 నుంచి 50 మంది చనిపోయినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి తుఫాన్లో చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య 7. నీ 5 సంవత్సరాల్లో 50 మందిని పొట్టను పెట్టుకుంటే 7 మందిని కట్టడి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. ఇవాళ రాష్ట్రంలో ఒక్క నిమిషం వినండి, నేను డేటా చెప్తున్నాను. మూడోది నన్ను చెప్పనివ్వండి. మీరే చెప్పండి, అన్నమయ్య డ్యామ్ ఇన్సిడెంట్ లో ఎందరు చనిపోయినారు? ఇలా మాట్లాడతారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం సార్ వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తుఫాన్లు వచ్చినప్పుడు పంట నష్టం జరిగితే ఇమీడియట్గా 5,000 నుంచి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. ఇలాంటి నష్టపరిహారం కానీ ఇవ్వకపోతే ఆ రైతులు విపరీతంగా ఇబ్బంది పడతారు. ఎగ్జాంపుల్కి మిర్చి ఉందండి, మిర్చి పంట పడిపోతుంది. ఇలాంటి తుఫాను వచ్చినప్పుడు వాటర్ ఇంత ఎత్తున వచ్చినప్పుడు పంట పడిపోయినప్పుడు ఇమీడియట్గా దాన్ని మళ్ళీ పంటను లేపి తొక్కుకుంటే 50 to 60% బతికేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి కనీసం ఎకరానికి 10,000 ఖర్చు అవుతుంది. నువ్వు రూపాయి ఇచ్చావా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావా? బీమా కట్టావా? రైతుల పక్కన ఏమన్నా మద్దతుగా నిలబడ్డావా? అచ్చెన్నాయుడు మాట్లాడేటటువంటి మాటలు చూడండి. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వారు మాట్లాడతారు. రివ్యూ మీటింగ్ పెట్టారు. రివ్యూ మీటింగ్లో విద్యాశాఖ మంత్రికి ఏం సంబంధం అండి? పంచాయతీరాజ్ మంత్రి ఉన్నాడా రివ్యూలో? ఆ రివ్యూ మీటింగ్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నాడా? ఈ రోజు వరకు మీరు సప్లై చేసినటువంటి సహకరించినటువంటి సహాయం ఎంత? ఏమైనా చేశారా? ఈ తుఫాను బాధితులకి మీరు ఆదుకున్నటువంటిది ఏంటి? ఇళ్ళు కూలిపోయినటువంటి వాళ్ళని మా ప్రభుత్వంలో ఆ నష్టాన్ని బట్టి దాదాపు 1,20,000 వరకు ఇచ్చాం మేము. ఇవాళ మీరు ఇచ్చింది ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొస్తానని వెళ్ళి దుబాయ్లో తిరుగుతూ ఉంటే ఆస్ట్రేలియాలో లోకేష్ గారు తిరుగుతూ ఉండారు. వచ్చిందే మొన్న. వచ్చిన తర్వాత తెచ్చిందేంటి? ఇచ్చిందేంటి? ఏమన్నా ఇచ్చారా? తెచ్చారా? రెండవది విధానపరంగా మీరు ఎన్ని డిమాండ్లు చేసినా అది ఓకే, ఇలా చేయండి అది చేయండి అని. చంద్రబాబు నాయుడు గారు వస్తే విపత్తులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే తుఫాన్ వస్తాయంటే నిన్న మొన్న ఒకటి నేను చెప్తాను. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాను తీసుకొచ్చారా, ఈయనేమో తుఫాన్ తీసుకొచ్చారా అని కామెంట్స్. సరే సార్, ఎవరు విశ్లేషణ వారు చూసుకుంటారు. నేను అడిగేది విధానపరమైనటువంటి ఆన్సర్ చెప్పాలా లేదా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 14 సార్ మీ సమయం అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న హైదరాబాద్కి ఎందుకు వచ్చారు సార్? ఏముంది హైదరాబాద్ లో? హైదరాబాద్ కి 80 సార్లు తిరగడానికి ఎవరు సొత్తని ప్రభుత్వ డబ్బుని వాడుకుంటూ ప్రత్యేక విమానాలలో ఇక్కడికి వస్తున్నారండి. ఏం పని సార్? ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు? నేను అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి? ఎన్ని రోజులు? చెప్పండి. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు సూటిగా నేను అడిగింది చెప్పండి. మీకు చేతనైతే ఒక ముఖ్యమంత్రి ఎన్ని వారాలు తిరుగుతాడు? ఎన్నిసార్లు వచ్చి హైదరాబాద్లో కూర్చుంటాడు? ఎన్ని రోజులు? ఒక ప్రభుత్వ డబ్బుని పెట్టి ఒక ముఖ్యమంత్రి గారు, ఒక విద్యాశాఖ మంత్రి గారు, ఒక ఉప ముఖ్యమంత్రి గారు 200 ట్రిప్పులు అండి హైదరాబాద్కి. ఏంది మీ జల్సాలు? ఎవరి డబ్బుతో జల్సాలు చేస్తున్నారు? ఎక్కడికి పోతుంది? 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించే వెసులుబాటు ఉంది. నాబార్డు ద్వారా శాంక్షన్ ఉంది. దానికేమో డబ్బు ఖర్చు పెట్టలేమంటారు. విచ్చలవిడిగా హెలికాప్టర్లు కొనడానికి, యాత్రలు చేయడానికి, లేకపోతే విదేశీ పర్యటనలు చేయడానికి వేల కోట్ల రూపాయలని తగలబెడతారు. ఎన్ని సంస్థలను తెచ్చారు? అలీబాబా తెస్తానని ఆ రోజు చెప్పాడు. 2014 నుంచి 19 వరకు అనేక కంపెనీలు, 150 కంపెనీలు ఆ ఏపీకి హ్యాపీగా వచ్చేస్తున్నాయని ఒక్క కంపెనీ వచ్చిందా? అలీబాబా వచ్చిందా? ఇవాళ ఏవియేషన్ సిటీగా తయారు చేస్తానన్నారు, చేశారా? మెడికల్ సిటీగా అమరావతిని చేస్తానని చెప్పారు, చేశారా? ఒక వ్యవస్థను తెచ్చారా? ఏ వ్యవస్థలు తేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ 2,17,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం